జ్వరం వచ్చిందేమో మళ్ళీ, ఎందుకంటే ఆయన పద్దాలు జ్వరం వస్తుంది కదా. అంటే జ్వరానికి చాలా తేడా ఉంది. అసలు ఒకటైతే స్పష్టంగా చెప్పాలన్నా, ఇంత దారుణమైనటువంటి క్యాబినెట్, ఇంత దారుణమైనటువంటి మంత్రులను బహుశా మనం ఈ 77 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో చూసుండో, తర్వాత కూడా చూడమేమో. ఎందుకంటే ఒక క్యాబినెట్ మినిస్టరు సచివాలయంలో ఉంటాడు, కానీ క్యాబినెట్ మీటింగ్ అటెండ్ అవ్వడం. ఏదేమంటే ఆయన ఏదో సమీక్షలు చేసుకుంటాడు. అది మరి జరుగుతున్న క్యాబినెట్ మీటింగా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీటింగా? తెలుగుదేశం మీటింగ్ అయితే నువ్వు వెళ్ళవసరలా. క్యాబినెట్ మీటింగు నిజంగా నీకు బాగుండకపోతే, చెప్పరాని చోట నొప్పులు ఉంటే, కూర్చోలేని చోట కూర్చోలేకుండా ఉంటే ఎవరు కాదన్నారు దాన్ని. ఎందుకంటే ఎవరికైనా మానవ సంఘంగా, నాకు ఎప్పుడన్నా రోగాలు రావచ్చు, మీకు రాదందరికి వస్తుంది, దాన్ని ఎవడు కాదండు. చెయ్యి కట్టేసుకొని ఉన్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తే నాకు బాధేసిందని పెద్ద పెద్ద స్పీచ్ ఇచ్చాడు, పావుగంట. చిడతలు కొడతా. ఏమాడు క్యాబినెట్లో చిడతలు కొట్టే పని కూడా లేదు కదా, చేతులు కట్టుకొని కూర్చోవటమే కదా. ఓకే ఓకే అంటమే కదా, అనకపోయినా కూడా వాళ్ళే రాసుకుంటారు కదా. దానికి రావడానికి ఏం ఇబ్బంది? 3 క్యాబినెట్ మీటింగ్లు వరుసగా అటెండ్ కాల. ఒకరోజేమో ఏనుగులకి మసాజ్ చేస్తున్నాడు, అది ఎక్కడి నుంచి వస్తుంటే కుంకి ఏనుగులు. ఇంకో రోజేమో కళ్ళజోడికి అద్దాలు బిగిస్తున్నాడు. మరి ఇంకో రోజేమో మరి హైదరాబాద్లో ఏం చేస్తాడు నేను చూడలేదు కాబట్టి నాకు తెలియదు. అయితే పత్రికల్లో ఫోటోలు వచ్చినాయి కాబట్టి ఇంతవరకు నేను క్లారిటీగా చెప్పగలను. సో క్యాబినెట్ మీటింగ్లు ఇదొకసారేనా అంటే మధ్యలో వెళ్ళిపోతాడు అర్ధాంతరంగా. అదేమంటే జ్వరం అంటారు, నొప్పి అంటాడు. ఏందో ఇన్ని జ్వరాలు ఇన్ని నొప్పులు ఉంటే మంత్రి పదవులు ఎందుకు? శుభ్రంగా ఇంకోళ్ళకి ఇస్తే ఆయన చేసుకుంటాడుగా. ఏ నొప్పులు లేవంటున్నాడు, నాగబాబు పక్కన రెడీగా ఉన్నాడు. ఆయన 1.5 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఎత్తాను మీరు ప్రామిస్ కూడా చేశారు. అదే తీసుకెళ్ళి ఆయనకితే ఆయన చేసుకుంటాడుగా. సో ఏంటంటే ఇలా క్యాబినెట్ అన్నా, రాష్ట్రం అన్నా, ఇంకేదన్నా కూడా వాళ్ళకి దాని మీద అసలు ఏం ఇంట్రెస్ట్ లేదు. నెల మనకి ఇంత వస్తుందా, మళ్ళీ సంవత్సరం 6 నెలల తర్వాత మళ్ళీ పెంచారా లేదా ప్యాకేజ్. సో ఇవన్నీ మనకు గమ్ముకు వచ్చేస్తే మనం చేతులు కట్టుకొని 99 పైసలకు రహేజాడికి ఇవ్వు, లేదంటే ఇంకే రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏమన్నా ఈ రాష్ట్రాన్ని ఎంతైనా దోచుకో. క్యాబినెట్ మీటింగులతో సంబంధం లేదు, ఇంక ఈ రాష్ట్ర ప్రజలతో సంబంధం లేదు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు ఘోరాలకి సంబంధం లేదు. పొద్దున మాదాపూర్లో బయలుదేరామా, పొద్దున్న ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసామా, చక్కగా మళ్ళీ మధ్యాహ్నం వేళకి వచ్చామా, లంచ్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో చేసామా, మళ్ళీ సాయంత్రం స్నాక్స్ వెళ్ళి తెలంగాణ మాదాపూర్లో తిన్నామా. స్పెషల్ ఫ్లైట్ ఉంది, స్పెషల్ హెలికాప్టర్ ఉంది, 2 రెడీగా ఉన్నాయి. ఏం ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన. సినిమాల్లో చేసేటటువంటి యాక్టింగ్ అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ చేస్తున్నాడు. అదే కష్టం. అక్కడ కొద్దిగా గీటింగ్లు చేయాలి, లేదంటే కొద్దిగా ఎగరాలి, డ్యాన్సులు ఉంటాయి. ఇక్కడ డ్యాన్స్ ఏ ఉండదుగా. నిలబడి మనం వేసుకొచ్చి ఆయన జామ్ జూమ్ డ్యామ్ డిస్ట్రిక్ట్ సనాతని ఇట్లాంటివి మాట్లాడితే అయిపోయింది కాబట్టి అటు వచ్చి వాగేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అంతమించి ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ వాళ్ళు జరిగిన ఉపయోగం ఉంటే చెప్పండి.